హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు PNV తెలుగు ఛానల్. ఈరోజు నేను గోధుమ పిండితో బిస్కెట్లు తయారు చేస్తానండి. చూసారా ఎంత బాగా వచ్చాయో బిస్కెట్లు అనేవి. మనం షాపులో ఉన్నట్టే ఉంటాయండి బిస్కెట్లు. చక్కగా సాఫ్ట్గాను బాగుంటాయి అన్నమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కదండి, మన పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినొచ్చు అనమాట. ఇవి మనకి చూసారా ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చినాయో ఇవి. ఒక్క బిస్కెట్తో ఆగరండి, 2-3 తిందామా అన్నట్టుంటే ఎంత బాగుంటాయి అనమాట. ఒకసారి వీడియోలో చూడండి నేను ఎలా చేశాను ఏంటనేది. గోధుమ పిండి బిస్కెట్లకి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. ఫస్ట్ 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. 1/2 కప్పు వచ్చేసి షుగర్ పౌడర్ అండి. ఇది షుగర్ పౌడర్ అంటే పంచదారని మిక్సీ పట్టుకున్నాను అనమాట మెత్తగాను. బేకింగ్ పౌడర్, 2 స్పూన్లు శనగపిండి, డాల్డా అండి 1/2 కప్పు తీసుకున్నాను. ఇదిగోండి డాల్డా. దీన్ని కరగబెట్టుకొని 1/2 కప్పు అందులో పోసుకున్నాను నేను. యాలకుల పొడి. ఇప్పుడు గోధుమ పిండి బిస్కెట్లను తయారు చేద్దామండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకున్న తర్వాత అండి మనం 1/2 కప్పు వచ్చేసి పంచదార మిక్సీ పట్టుకున్నాం కదా మెత్తగాను, దీన్ని గిన్నెలో వేసేసుకుందాం. ఇప్పుడు డాల్డా 1/2 కప్పు తీసుకున్నాను కదండి, 1/2 కప్పు ఇందులో ఈ షుగర్లో వేసేసి కలుపుకోవాలి. డాల్డా కాకపోయినా ఇందులో నూనె అయినా వాడుకోవచ్చు అండి, నెయ్యి అయినా వాడుకోవచ్చు, మీ ఇష్టం అనమాట, మీ ఆప్షన్ అది. నాకు డాల్డా ఉందని చెప్పేసి డాల్డా వేసాను నేను. ఇది మొత్తం పంచదార అంతా ఈ డాల్డాలో మొత్తం కరిగేలాగా తిప్పుకోవాలండి. ఈ షుగర్ పౌడర్ మొత్తం ఇందులో కరిగేటట్టు తిప్పుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి గోధుమ పిండి వేసుకోవాలి. ఇందులో మీకు బటర్ ఉన్నా వేసుకోవచ్చండి, బటర్ అయినా బాగుంటుంది. డాల్డా వేస్తే మన షాపుల్లో ఉన్నట్టు ఉంటాయండి బిస్కెట్స్ కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట. ఈ గోధుమ పిండి జల్లించి పక్కన పెట్టుకున్నాను నేను. ఒకసారి 1 కప్పు పోసుకున్నాను కదండి. శనగపిండి 2 స్పూన్లు అండి, అది మీ ఆప్షనల్ అండి. ఎందుకంటే శనగపిండి వేస్తే చాలా బాగుంటాయండి బిస్కెట్లు, చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట, అందుకని వేస్తున్నాను నేను. ఇప్పుడు బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా ఉంటుంది కదండి, ఏది వేసుకున్నా పర్వాలేదండి. రెండిట్లో నేను బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. ఇంకా ఇందులో వాటర్ కానీ ఏమీ అవసరం లేదండి. మొత్తం దీన్ని ముద్దలాగా కలుపుకోవాలి చేత్తోను. ఇలాగా ముద్దలా కలుపుకోవాలండి. ఇందులో వాటర్ కానీ ఏమి పోసుకునే పని లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ డాల్డా వేసాను కదండి, ఇంకేమీ వేసుకునే పని ఉండదన్నమాట. దీన్ని ముద్దలాగా ఇలాగా కలుపుకోవాలన్నమాట. మీకు షుగర్ కానీ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కనుక మట్టికి నేను 1/2 కప్పు వేస్తాను కదా, మీరు కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్లో యాలకుల పొడి అండి, పొడి పెట్టుకున్నాను కదా మెత్తగా కొట్టి, ఇది కూడా వేసేసి ఇందులో కలుపుకుందాం. యాలకుల పొడి వేస్తే చాలా బాగుంటుందండి, బిస్కెట్లో చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. లేదా మీరు యాలకుల పొడి కాకపోయినా ఎనిలా వేసేసి అలాంటిదిన్నా వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఇదిగోండి మొత్తం ముద్దలా కలిపేసుకున్నాను ఇలాగా. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకుందాం అండి, బిస్కెట్లు తయారు చేసుకుందాం. పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇప్పుడు బిస్కెట్లు వేసుకోవడానికండి ఇడ్లీ రేకులు తీసుకున్నాను నేను. సరే ఇవి స్టీల్వి తీసుకున్నాను, మీ దగ్గర సీవండి అయినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదండి, ఇడ్లీ రేకులు వేసుకోవచ్చు. ఇది రైస్ కుక్కర్ గిన్నె అనమాట. ఇప్పుడు దీంట్లోని బిస్కెట్స్ వేసుకోవాలి మనం. ఇప్పుడు ఇడ్లీ రేక్కి ఆయిల్ రాస్తున్నానండి, అడుగు పట్టకుండా చక్కగా నీట్గా వస్తాయి అన్నమాట బిస్కెట్లు, అందుకని చెప్పేసి అడుగున నూనె రాస్తున్నాను. మొత్తం రేకులన్నిటికి నూనె రాసుకోవాలి. ఫస్ట్ ఇడ్లీ రేకులకి ఆయిల్ రాసేసుకున్నాను కదండి. ఇప్పుడు ఒక కవర్ తీసుకున్నాను నేను, ఒక కవరు అరచేతిలో వేసుకునేలాగా దీనికి కూడా కొంచెం ఆయిల్ రాసుకుందాం. రాసుకున్నాక పిండి ఉంది కదండి, దీన్ని ఇలాగా రౌండ్గా బాల్ లాగా రౌండ్గా చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఇది రౌండ్గా చుట్టేసుకున్నాను కదండి. ఇప్పుడు దీన్ని ఈ కవర్ మీద పెట్టుకుందాం. ఈ కవర్ మీద పెట్టుకొని ఇలాగా ఒత్తుకోవాలన్నమాట. మరీ పలచగా కాకుండా కొంచెం మందంగా చేసుకోవాలి, అప్పుడైతే బిస్కెట్స్ బాగా వస్తాయి అన్నమాట. చూసారండి ఇలాగా మందంగా చేసుకోవాలి, మరీ పలచగా చేసుకోకూడదు. ఇప్పుడు దీనిపైన ఏదైనా డిజైన్ పెట్టుకోవచ్చండి. నేను ఇలాగ స్పూన్తో ఘాట్లు పెడుతున్నాను, మీకు ఏదైనా మోడల్గానే పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు బిస్కెట్ తయారు చేసుకున్నాం కదండి, ఇప్పుడు ఇడ్లీ రేకులో వేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ రేక్ ఉంది కదండి, దీన్ని వదిలేస్తున్నాను నేను, ఎందుకంటే హీట్ బాగా ఎక్కువైంది అనుకోండి అడుగు మాడిపోతుంది అనమాట, అందుకని ఒక రేకు వదిలేసిన తర్వాత నెక్స్ట్ రేక్ మీద వేసుకుందామండి. ఇప్పుడు ఈ బిస్కెట్
అడుగున పేపర్కి కవర్కి నూనె రాసాను కదండి, అందుకని సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. చేతి మీదైనా వేసుకోవచ్చు, దాని మీద అయితే కొంచెం సాఫ్ట్గా వస్తాయని చెప్పేసి నేను కవర్ మీద వేసాను అనమాట. ఇలా మొత్తం అన్నిట్లో బిస్కెట్స్ వేసుకుందామండి. మొత్తం అన్ని రేకుల్లో పెట్టేసుకున్నానండి. 3 రేకుల్లోకి వచ్చినాయి ఇవి. ఇప్పుడు మొత్తం ఇందులో పెట్టేసుకుందాం ఇలాగా. ఇది ఫస్ట్ రేకులో. కావాలంటే బిస్కెట్స్ మీరు కొంచెం సైజు పెంచుకోవచ్చు అండి. నేను చిన్న చిన్నవి చేశాను, కాకపోతే ఈ సైజు కూడా చేసుకోవచ్చు. ఒక బిస్కెట్ పెద్దగా వచ్చింది లాస్ట్ పిండికి. ఇప్పుడు దీన్ని కుక్కర్లో పెట్టుకుందామండి. కుక్కర్ కాదండి, అదే కుక్కర్ గిన్నె అన్నాను కదా, రైస్ కుక్కర్ గిన్నె. దీంట్లో పెట్టుకోవాలి. ఇందులో వాటర్ కానీ ఏమీ వేసే పని లేదు, డైరెక్ట్గా పెట్టేసుకోవడమే. ఇప్పుడు ఇవి మూత పెట్టేసుకుందామండి. బిస్కెట్స్ని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. బిస్కెట్లు మధ్య మధ్యలో ఒక్కొక్కసారి చూసుకుంటూ ఉండాలండి. బిస్కెట్లు తయారయ్యాయో లేదో చూద్దామండి. మూత తీసి ఒకసారి ఉడికినాయో లేదనేది మనకి ఇలా తెలిసిపోతుందండి. పైన బిస్కెట్ ఇలాగా పొడవులా వస్తుంది. రెడీ అయిపోయినాయండి బిస్కెట్లు. మరీ ఎక్కువైతే అడుగున మాడిపోతుందన్నమాట. ఇప్పుడు స్టవ్ కట్టేసి కొద్దిసేపు చల్లారనిద్దాం. చల్లారితే ఏమవుతుందంటే బిస్కెట్లు అనేవి మనకి బాగా వస్తాయి అన్నమాట. బిస్కెట్లు చల్లారిపోయినాయండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం వీటిని. చూసారా అడుగున కలర్ వచ్చినాయి కదండి చక్కగాను. ఇప్పుడు వీటిని ప్లేట్లో పెట్టుకుందాం. ఈ బిస్కెట్లు ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇంట్లో చేస్తే మనం షాపులో చేసినట్టే ఉంటాయి అన్నమాట, అంత బాగుంటాయి. ఇవి పిల్లలకే కదండి, మన పెద్దవాళ్ళు కూడా, మనకి టీ బ్రేక్ ఉంటుంది కదా, ఆ బ్రేక్లో మనం చక్కగా 2 బిస్కెట్లు తిని టీ తాగితే చాలా బాగుంటుందండి. ఇది లాస్ట్ బ్రేక్ కదండి, కొంచెం హీట్ ఎక్కువ వస్తుంది కదా దీనికి. అడుగున ఇంకా కొంచెం కలర్ వచ్చింది దీనికి. గోధుమ పిండితో బిస్కెట్లు రెడీ అయిపోయినాయండి. చూసారా ఎంత చక్కగా ఎంత బాగా వచ్చాయో. మీరు ఎవరైనా నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.